నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రాణం పోసేది ఆ భగవంతుడైతే ప్రాణాన్ని నిలిపేది డాక్టర్. చాలామందికి డాక్టర్ కావాలన్న కోరిక, ఆశ చాలా బాగుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకైతే తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలన్నటువంటి ఆశ చాలా ఉంటుంది. మనం రెగ్యులర్గా చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. మా అబ్బాయిని డాక్టర్ చేయాలి, డాక్టర్గా ఆ కోట్ వేసుకుని మెళ్ళో స్టెథోస్కోప్ వేసుకుని అలా ఉండటం నేను చూడాలని చెప్పి తల్లిదండ్రులు కూడా చాలా కోరికగా ఉంటారు. మన భారతదేశంలో మెడికల్ సీట్స్ తక్కువగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ప్రతిభ గల విద్యార్థులు కూడా ఇక్కడ డిమాండ్కి తగ్గ సీట్స్ లేకపోవటం వల్ల అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ సీట్ రాక చదవలేని పరిస్థితి ఉంది. సో అలాంటి విద్యార్థుల కోసమే, అలాంటి తల్లిదండ్రుల కోసమే, అలాంటి కుటుంబాల కోసమే విదేశాల్లో కూడా మన విద్యార్థుల్ని అక్కడికి పంపించి డాక్టర్ కావాలి అన్న కోరికను నెరవేరుస్తోంది ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ. ఆ సంస్థకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. వారితో మాట్లాడదాం. ప్రదీప్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. ప్రదీప్ రెడ్డి గారు, మీ గురించి నేను చాలా విన్నాను. చాలామంది స్టూడెంట్స్ని మీరు రష్యా కావచ్చు, తర్వాత చాలా కంట్రీస్కి, చైనా కావచ్చు, ఇటు పంపించారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా డాక్టర్లుగా ఇప్పుడు సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పర్టికులర్గా ఈ వీడియోలో నేను రష్యా గురించి ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను సార్. రష్యాలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? నైస్ క్వశ్చన్ అండి. సో రష్యా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీ. చాలా పెద్ద దేశం, చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ కంట్రీ. సో మీకు తెలుసు, పుతిన్ ఈజ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ సిన్స్ పాస్ట్ 20-25 years. సో హీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో రష్యా దేశం గురించి చెప్పాలంటే, ఆ ఒక దేశం సైన్యం కానివ్వండి, వాళ్ళ ఒక మిలిటరీ ఆర్మీ కానివ్వండి, వాళ్ళ ఒక ఏదైతే మిజైల్స్ కానివ్వండి, దే హ్యావ్ లాట్ ఆఫ్ అండి. దే ఇన్వెస్ట్ 80% ఆఫ్ ద రష్యన్ ప్రాఫిట్స్ ఇన్ టు ద ఆర్మీ. సో వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంత ప్రేమ ఉండకపోయి ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫస్ట్. సో కంట్రీని కాపాడుకోవడం అనేది వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత. అండ్ రష్యా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ బికాస్ దే హ్యావ్ ఎ గుడ్ మిజైల్స్, న్యూక్లియర్ బాంబ్స్, వెపన్స్, ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి. సో అండ్ అది కాకుండా సెకండ్ థింగ్ వస్తే, ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. మాస్కో కానివ్వండి, సెయింట్ పీటర్స్బర్గ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఆర్కిటెక్ట్ ఉన్న సిటీస్ అనమాట. చెక్కు చెదరకుండా 100 ఏళ్ళు 200 సంవత్సరాల కింద కట్టిన బిల్డింగ్స్ కూడా ఈరోజు అదే అలాగే సేమ్ మన దగ్గర తాజ్మహల్ అయితే ఎలా ఉందో వాళ్ళ దగ్గర అలా మంచి మంచి బిల్డింగ్స్. నాట్ ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్ కాదు, ఎంటైర్ సిటీ మొత్తం కూడా గుడ్ ఆర్కిటెక్ట్తో ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. అండ్ దే ఆర్ నాట్ సో ఫార్, అంత యూరోపియన్లోనే ఉంటుంది. రష్యా నియర్ బై ఉంటుంది, మాస్కో. సో ఈ దేశంలో చెప్పడానికి చాలా ఉంటాయండి. బ్యూటిఫుల్ కానీ, రిసోర్స్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, బిజినెస్ వైజ్ కానివ్వండి, దే ఆర్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. సో రష్యా అన్నిటికన్నా ముందు రష్యా అండ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ గుడ్ కొలాబరేషన్. మనకి ఏ ఆపద ఉన్నా రష్యా ముందు వచ్చి మనకి ఎంతో సాయం చేస్తుంది. మన దేశానికి అత్యంత నమ్మకం కలిగినటువంటి మిత్రుడు రష్యా, అత్యంత స్నేహితుడు రష్యన్ పుతిన్. సో మన పాకిస్తాన్ విషయంలో కానివ్వండి, లేదంటే బంగ్లాదేశ్ విషయం కానీ, ఏది ఉన్నా కూడా ఫస్ట్ కంట్రీ ఏదైనా వస్తుంది అంటే దట్ ఇస్ ద రష్యా. సో అలాంటి రష్యా గురించి చెప్పడానికి చాలా ఉంది, అదొక రోజు మాట్లాడుకున్నా సరిపోదు. ఓకే, సో నేను ఒకటి విన్నాను సార్, అక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రభుత్వమే నిర్వర్తిస్తున్నట్టు కదా? నిజం? అవునండి. 95% to 99% మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీసే. ఓకే, అంత గవర్నమెంట్ హాస్పిటల్సే, గవర్నమెంట్ ట్రీట్మెంటే. సో ఇలాంటి పవర్ఫుల్ దేశం మన ఇండియాకి ఎంతో సన్నిహితుడు అయిన పుతిన్ అండ్ మన కంట్రీకి ఎంతో ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఎప్పటి నుండైనా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ ఎప్పుడు వాళ్ళ ముందే ఉంటారు. సో అలాంటి దేశంతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఓకే, అండ్ మీకు తెలిసినట్టయితే బ్రహ్మోస్ అని ఒక మిసైల్ రీసెంట్గా ఈరోజు 35 seconds దే హ్యావ్ లాంచ్డ్ ఇన్ పాకిస్తాన్. ఆ బ్రహ్మోస్ అనేది ఎవరో కాదు, ఇట్స్ ఎ రష్యన్ కంపెనీ. సో బ్రహ్మోస్ అనేది రష్యా మన ఇండియా కలిపి చేస్తున్న మిసైల్ అనమాట. మీకు అది ఎక్కడో కాదు, మన కాంచన్బాగ్ హైదరాబాద్లోనే ఉంది మిరానిలో. సో బ్రహ్మోస్ అని ఇప్పుడు లక్నోలో కూడా ఉంది. సో ఈ బ్రహ్మోస్ అనేది అనుకుంటే నాకు చాలా, అంటే నేను ఆ బ్రహ్మోస్కి వెళ్ళాను, చూశాను కాబట్టి నాకు తెలుసు ఎగ్జాక్ట్గా. రష్యా అండ్ ఇండియా కలిపి చేసిన మిసైల్ అనమాట అది. సో ఇట్స్ ద బెస్ట్ కంట్రీ. అలాంటి రష్యాతో వర్క్ చేయాలనేది నాకు కోరిక ఉండే. సూపర్. సో అలాంటప్పుడు నేను నా వృత్తిలో ఎలా ఈ రష్యాతో వర్క్ చేయాలి,
నేను డాక్టర్ని, ఇక్కడ ఐటీ కానీ అవన్నీ నేను వెళ్ళలేను కాబట్టి డాక్టర్ని. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక కోర్స్ చేశాను అక్కడ. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. ఆ కాలేజెస్కి వెళ్ళాను. అక్కడ అంటే ఒక 6 months కోర్స్ ఉంటుంది ఎస్థెటికల్. సో ఆ కోర్స్ చేసినప్పుడు ఐ ఫీల్ రష్యా ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ స్పీక్ రష్యన్ కూడా. సో ఇలాంటి దేశంలో నేను అప్పుడు అనిపించింది నాకు, ఓకే ఇట్స్ బెస్ట్ కంట్రీ. ఓకే. మెడికల్ అంటే మీరు అక్కడ ఉన్నారు, అక్కడ చదువుకున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి ఉందో మీకు అవగాహన ఉంది. నేను ఇప్పుడు యూకేకి వెళ్ళానండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హ్యావ్ ట్రావెల్ టు జార్జియా, యూకే అన్ని దేశాలు. ఓకే. అంటే యూజువల్ జార్జియా అన్నీ నేను ఎంబీబీఎస్ పంపిస్తుంటాం కాబట్టి అన్ని దేశాలకి వెళ్తూ ఉంటాను. బట్ యూకేతో కంపేర్ చేస్తే నాకు రష్యా చాలా బాగుంది అనిపించింది. వాళ్ళ దగ్గర అసలు దే హ్యావ్ గుడ్ మెట్రోస్, దే హ్యావ్ గుడ్ అండర్ గ్రౌండ్ మెట్రోస్, సేఫ్టీ వైజ్గా లేటెస్ట్ బస్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా దే హ్యావ్ లేటెస్ట్ అనమాట. చూడడానికి అసలు చాలామందికి అవగాహన ఉంటుంది కానీ మాస్కో అనేది చాలా అప్డేటెడ్ ఉంటుందండి. సెయింట్ పీటర్బర్గ్, మాస్కో ఇవన్నీ సిటీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కంట్రీ చాలా పెద్దది. సో అక్కడ జనాలు కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ దే లవ్ ఇండియన్స్. మన ఇండియన్ ట్రెడిషన్ అన్న, ఇండియన్ ఫుడ్ అన్న, ఇండియన్స్ బాయ్స్. ఓకే. అండ్ వాళ్ళ దగ్గర ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. రష్యన్ ఫుడ్, ఐ రియల్లీ లవ్ రష్యన్ ఫుడ్. ఆఫ్టర్ ఇండియా తర్వాత నాకు ఏదో నచ్చడం రష్యన్. సో అలాంటి గుడ్ పీపుల్తోని మనము వర్క్ చేయడం అనేది ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ అండ్ దే రియల్లీ లవ్ అవర్ మెడికల్ ట్రీట్మెంట్. ఓకే. వాళ్ళు కూడా రీసెర్చ్లో చాలా టాప్ 1లో ఉన్నారు. ఎందుకంటే మీ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఏదైతే కోవిడ్లో వచ్చిందో ఫస్ట్ వ్యాక్సిన్ ఎంటైర్ ద వరల్డ్ రష్యా స్పుత్నికే రిలీజ్ చేశారు. అండ్ ఎవరో కాదు, పుతిన్ డాటరే తీసుకుంది. సో అలాంటి ఫాస్ట్ టెక్నాలజీ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్న కంట్రీలో మన స్టూడెంట్స్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం అనేది నాకు చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనిపించింది. ఓకే. అది కాకుండా కూడా విద్యార్థులకు అతి తక్కువ ఖర్చు, అది గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అతి తక్కువ ఖర్చుతో చదవడం అనేది రియల్లీ గుడ్. ఎందుకంటే 2 లక్షలు 4 లక్షల సంవత్సరానికి ఫీజు ఎక్కడ ఉండదండి. ఎంబీబీఎస్ ఫీజు 2.5 లక్షల కాలేజ్ ఫీజు స్టార్ట్. సో 2.5 లక్షలు కూడా వాళ్ళు 2 సెమిస్టర్స్లో పే చేసుకోవచ్చు. 1,25,000, 1,25,000. హాస్టల్ కూడా మీరు చూసుకున్నట్టయితే 20,000 నుండి హాస్టల్ ఫీజెస్ ఉన్నాయన్నమాట. 20,000, 30,000, 40,000 అలా. సో 20,000కి హాస్టల్ అనేది ఎక్కడ వస్తుందండి? ఈరోజు నెలకు అయ్యే ఖర్చు ఫుడ్కే, మనకి ఒక రూము ఫుడ్కే 20,000 అవుతుంది. అలాంటిది 1 year హాస్టల్స్ అండ్ వెల్ రిమౌంటెడ్, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది హాస్టల్ కూడా. ఓకే. చాలా ఫర్నిష్డ్గా అంత ఉంటుంది. ఇంకా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏమైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళకి అప్గ్రేడ్ చేయడం అలాంటివి చేస్తుంటాను. సో అలాంటి కంట్రీలో చదవడం ఎంతో గ్రేట్ థింగ్ అని నేను భావించి ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ పంపించడం స్టార్ట్ చేశాను. ఓకే. అంటే అక్కడ సౌకర్యాలు, అక్కడ పరిస్థితులు అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో ఉంది, అక్కడ లెక్చర్ ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ బోధించే పద్ధతులు కావచ్చు, వాళ్ళు చెప్పింది మన వాళ్ళు అర్థం చేసుకోవడం కావచ్చు, ఈ సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు కాదండి, గత 35-40 ఏళ్ళ నుండి మన భారతీయులు వెళ్తున్నారు. ఎంబీబీఎస్కే కానివ్వండి, వాళ్ళ మిలిటరీతో వర్క్ చేయడానికే కానివ్వండి, ఐటీలోనే కానివ్వండి, అన్ని భాగాల్లో ఆల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు అక్కడ వర్క్ చేయడం జరుగుతున్నది. ఈవెన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్, నేవీ, ఎవ్రీథింగ్, పైలట్ కోర్స్ అన్నీ కూడా చాలామంది మన ఇండియన్స్ రష్యాకి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటే అక్కడ తక్కువ బడ్జెట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుకొని, టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటే వ్యాలిడ్ ఉంటుంది అంటున్న ఒక్క రీజన్తో చాలామంది అక్కడికి వెళ్తున్నారు. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ చీప్ అండి, మనకన్నా అంటే ఆల్మోస్ట్ ఇండియన్ లాగా వెరీ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువ. అండ్ ప్రతి పేదింటి కుటుంబం నుండి ఉన్నతమైన రిచ్ పర్సన్ వరకు అందరూ కూడా రష్యాకి వెళ్ళి జీవించడం జరుగుతుంది. హీరోయిన్ శ్రేయ కూడా అక్కడ మాస్కోలోనే ఉంటుంది. ఓకే. సో లాట్ ఆఫ్ పీపుల్, రష్యా ఇస్ అ గుడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ వైజ్గా అండ్ అదే కాకుండా వాళ్ళకి ఫుడ్ అండ్ మన ఇండియన్ ఫుడ్ ఉంటుందండి అక్కడ. మనం మన రైస్, మన కర్రీస్ ఇట్లాంటివి అక్కడ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయండి. మన రైస్ అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళ దగ్గర హాస్టల్స్ లో ఇండియన్ కిచెన్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అంటే ఫ్లోర్కి ఒక కిచెన్ ఉంటుంది, 2 కిచెన్స్ ఉంటాయి. సో స్టూడెంట్ కుక్ చేసుకోవాలి అనుకుంటే వెళ్ళి కుక్ చేసుకోవచ్చు. ఇండియన్ క్యాంటీన్ ఉంటుంది, వెళ్ళి తినాలనుకుంటే పే చేసుకో మంత్లీ ఇండియన్ క్యాంటీన్లో ఫుడ్. ఓకే. సో ఇండియన్ ఫుడ్, మన ఫుడ్ మనకు దొరుకుతుంది అక్కడ. దాల్, రోటీ, చికెన్, మటన్ అన్నీ దొరుకుతాయండి. ఓకే. సో దే హ్యావ్ ఎవ్రీథింగ్, ఆల్ ఫుడ్. అండ్ కాలేజెస్ కూడా దగ్గర ఇన్ క్యాంపస్ హాస్టల్స్లోనే ఉంటాయి. హాస్టల్స్ అనేవి కాలేజ్లోనే ఉంటాయి. సో మొత్తం ఒక టెరిటరీలోనే ఉంటుంది అండ్ 100 ఎకరాలలో ఉంటుంది అనమాట యూనివర్సిటీస్ అన్నీ కూడా. సో ఇలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్కి అక్కడ ఎరస్లావ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, లేదంటే కిరోవ్, వోరోనిస్ అండ్ మన ఇవనోవా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇవన్నీ యూనివర్సిటీస్ కూడా చాలా
మంచి యూనివర్సిటీస్, టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, అన్ని 100 ఏళ్ల కింద స్థాపించబడిన యూనివర్సిటీస్ కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు 100% దే హ్యావ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే వాళ్ళ టీచింగ్ కూడా అంత ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. జనాలు సరే ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ని రష్యాకి పంపించి అక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారు? ఎవ్రీ ఇయర్ విల్ సెండ్ అబౌవ్ 150 స్టూడెంట్స్ అండి. ఓకే, ఓన్లీ రష్యా ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి. అదర్ స్టేట్స్ అన్నీ కలుపుకుంటే మనకు ఒక్కొక్క యూనివర్సిటీకి మనం ఒక 5 యూనివర్సిటీస్ చేస్తే అందులో ప్రతి యూనివర్సిటీ అబౌవ్ 200 to 300 ఉంటారు. ఓకే, దాదాపు ఒక 1500-2000 మంది వెళ్తారు. అందరం మనం ఎంటైర్ ఇండియా అంత టాప్ కన్సల్ట్ అందరం కలిసి పంపిస్తే ఇట్ విల్ బి లైక్. కానీ మనము పర్టికులర్గా మనమైతే 150 నుండి 200 మంది వరకు మన తెలుగు వాళ్ళని పంపించాలి. ఓకే, సో గర్ల్స్ కూడా ఉంటారు కదండి, గర్ల్స్ స్టూడెంట్స్? అందులో 75% గర్ల్సే ఉంటారండి. ఓహో, లాస్ట్ ఇయర్ బ్యాచ్ గురించి చెప్తే ఒక గ్రూప్లో గ్రూప్స్ ఉంటాయి, పర్ క్లాస్ 12 మెంబర్స్ గ్రూప్ ఉంటారు. అందులో 2 మెంబర్సే బాయ్స్ ఉన్నారు, ఇండియన్స్. 10 మెంబర్స్ గర్ల్సే ఉన్నారు. నేనే షాక్ అయినా, అరే ఏంది ఇంతమంది అమ్మాయిలు వచ్చినారు అని చెప్పేసి. సో ఇట్స్ వెరీ సేఫ్ అండి అమ్మాయిలకి. కానీ అమ్మాయిలని పంపించడం అంటే దేశం కాని దేశం. ఇప్పుడు మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్కు లేకపోతే ఇంకో బెంగళూరు లాంటి సిటీస్కు పంపించాలంటేనే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి తల్లిదండ్రులకు ఒక భయం ఉంటుంది. ఇప్పుడు దేశం కాని దేశం పంపిస్తున్నట్టు పరిస్థితి. మరి ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ, ఎలాంటి జాగ్రత్తలు? మీరు ఈ నుండి బెంగళూరు వెళ్ళే లోపల రష్యాకి వెళ్ళిపోతారండి. ఈ రోజుల్లో ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బస్సులో వెళ్ళి మీరు 12 hours జర్నీలో అక్కడ రష్యా వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ వీ విల్ సెండ్ మా రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, లేకపోతే మన స్టాఫ్ కానివ్వండి, ఆర్ సీనియర్ స్టూడెంట్స్ కానివ్వండి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద జూనియర్స్ అండి. ఓకే, సో వీళ్ళందరూ వెళ్తారు, అక్కడ చూసుకోవడానికి వాళ్ళ సీనియర్స్ హెల్ప్ చేస్తారు. ప్లస్ ఇక్కడ నుండి మన స్టాఫ్ స్టూడెంట్తో పాటు ఫ్లై అయ్యి అక్కడ యూనివర్సిటీలో డ్రాప్ చేసి వాళ్ళ మంచి చెడు చూసుకోవడానికి ఒక గార్డియన్ ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్టూడెంట్ సింగిల్గా ఉన్నాను లేదా నాకు సేఫ్టీ లేదు అనేది వాళ్ళకి 1% కూడా ఉంటుంది. సో ఏదన్నా ఒక ప్రాబ్లం చెప్పుకోవాలనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం కూడా నాకు డైరెక్ట్ వాట్సాప్ చేస్తారండి, నాతో ఫైట్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా కావాలంటే దే కెన్ ఆస్క్ మీ ఎనీ టైం, నైట్ పగలని ఏముండదు. దే కెన్ కాల్ మీ, నేను ఫ్రీగా ఉంటే ఇమీడియట్గా ఆన్సర్ చేస్తా. లేకపోతే అట్లీస్ట్ ఐ రిప్లై టు దర్ మెసేజ్. ఏంటి సొల్యూషన్ అనేది 100% నేను ఇస్తాను. వాళ్ళు హ్యాపీగా ఉండకపోతే దెన్ నా పర్సన్ని పంపించి దాన్ని ఇంకా ఎట్లా బెస్ట్గా ఇవ్వాలి అనే దాని గురించి ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్. సో ఎప్పటికప్పుడు 24/7 వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ 25. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ రిజల్ట్, వాళ్ళ లైఫ్, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా, వాళ్ళు ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు చదువుకోవడం కానివ్వండి ఏదైనా చేయగలుగుతారు. సో అంటే ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ దెన్ దే కాంట్ గివ్, దే కాంట్ స్టడీ, దే కాంట్ కాన్సన్ట్రేట్. సో వాళ్ళకి ఏది ఫస్ట్ కావాలో అది మనం చాలా ఇచ్చే బాధ్యత మీరు 100% తీసుకుంటారు. ఎస్, వాళ్ళు మంచి అడిగినా చెడు అడిగినా రెండిట్లలో మేము ఫస్ట్. ఓకే, వాళ్ళు చెడు చేస్తే మేము ఊరుకోము, అలా మంచి కోసం మేము ముందే పడాలి. సార్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూడాలి అనుకుంటే రష్యాలో ఎక్కడో దేశంలో ఉంటారు, ఇక్కడ బస్ ఎక్కి వెళ్ళడానికి లేదు, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఏరోప్లేన్లోనే పోవాలి. అలాంటి వాళ్లకు ఏంటి మీరు తల్లిదండ్రులు వెంట పెట్టుకుని తీసుకెళ్తారా? స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఎఫోర్డబుల్ ఉంటారో వాళ్ళకి మేము 90, అంటే ఇప్పుడు వెళ్ళాలి మా పాపతో వెళ్ళాలనుకుంటున్నాము, మేము కూడా యూనివర్సిటీ చూడాలనుకుంటున్న వాళ్ళని మేము హ్యాపీగా వాళ్ళకు కూడా వీసా ఇచ్చి వాళ్ళకు కూడా ఆ కంట్రీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ చాలామంది ఏంటంటే భయపడతారు, అదే పేరెంట్స్ ఎందుకు పంపించడము అని చెప్పేసి. కానీ మేమేంటంటే స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా ట్రావెల్ చేసే విధంగా వాళ్ళకి వీసాస్ కానివ్వండి, వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కానీ అన్నీ అరేంజ్ చేస్తాము. సో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేసి, ఈవెన్ యూనివర్సిటీ డీన్ కానీ రెక్టర్ కానీ దే ఫీల్ వెరీ హ్యాపీ, అరే ఇండియన్ పేరెంట్స్ వచ్చినారు మనల్ని కలిసినారు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అలాంటి బెస్ట్ థింగ్ ఒకవేళ పేరెంట్ వెళ్ళిండి అనుకోండి, వీల్ బీ మోర్ హ్యాపీ అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎలాగో ఇప్పుడు పాపను కానీ బాబుని కానీ జాయిన్ చేయించడానికి స్టార్టింగ్లో వెళ్తారు సార్, వెళ్తారు. సో మిడిల్లో ఒకసారి ఒక 6 months తర్వాత ఎప్పుడన్నా వెళ్ళి కలవాలి, చూడాలి, మాట్లాడాలి అనుకున్న టైంలో కూడా ఆ సపోర్ట్ ఉంటుంది కదా మీ దీన్ని? 100% ఉంటుంది. ఎందుకంటే వీసా ఫ్రీ చేస్తున్నారు ఇప్పుడు January 1st నుండి. సో ఎనీ టైం పేరెంట్ రావచ్చు, యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, స్టూడెంట్ని చూడొచ్చు, కలవచ్చు, హ్యాపీగా ఉన్నది. అదేం ప్రాబ్లం లేదండి. అది ఏముందండి, ఈ నుండి హార్డ్లీ 7 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఓకే, 5 hours 7 hours డైరెక్ట్ ఏరోఫ్లోట్ ఫ్లైట్, ఇట్స్ వెరీ చీప్ కూడా. ఓకే, ఢిల్లీ నుండి డైరెక్ట్ ఉంది. సో దే కెన్ ట్రావెల్, అదేం ప్రాబ్లం లేదు. అది కాకుండా కూడా ఫస్ట్ మనం అసిస్టెన్స్ ఇస్తాం. పేరెంట్ మన ద్వారా అడ్మిషన్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ పేరెంట్తో ట్రావెల్ చేయాలి, వాళ్ళు కంపల్సరీ అక్కడ అక్కడ చూడాలి అనుకున్న వాళ్ళకి
వి 100% సపోర్ట్ ద స్టూడెంట్. ఓకే సార్, అక్కడ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ రష్యాలో? మొత్తం 5 సంవత్సరాలు 7 నెలలు అండి, 5 years 7 months. మ్మ్. సో అకార్డింగ్ టు ద ఇండియన్ నార్మ్స్ ప్రకారం 54 months ఎడ్యుకేషన్ అనేది రష్యాలో ఉంటుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఈసీటీఎస్ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. అండ్ రష్యన్ డిగ్రీ మీకు ఎంటైర్ ద వరల్డ్ ఎక్కడికైనా వెళ్ళి మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ మెడికల్ లైసెన్స్ క్లియర్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సో అది ప్రాబ్లం లేదు. అండ్ రష్యాలో చదువుకున్న విద్యార్థులు అక్కడే చాలా మంది పీజీస్ కూడా చేస్తున్నారు. వచ్చి అక్కడే ఫ్యాకల్టీ, కొంతమంది ఇంకా అక్కడ అయిపోయాక ఇమ్మీడియట్గా ఇండియాకి వచ్చి ఎంసీఏ రాసుకొని వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోవడం, తర్వాత ఇక్కడ పీజీ ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఒక టెస్ట్ రాయాలి. రాయాలి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కామన్గా, అది ఇండియన్స్కి అందరికి కలిపి కామన్గా, అది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ లాగా. ఓకే, సో అది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంకా టైం, ఇంకా దానికి ఎటువంటి కంక్లూజన్ లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సార్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, రష్యా యుక్రెయిన్ వార్ బలంగా జరుగుతుంది సార్. రష్యా యుక్రెయిన్ పోటాపోటీగా యుద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. రష్యాకి వెళ్ళి అక్కడ పిల్లల్ని చదివించాలంటే ఈ వార్ భయం కూడా కొంతమంది పేరెంట్స్లో ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియదు. సో పర్టికులర్గా ఆ యూనివర్సిటీ క్యాంపస్, మనం విద్యార్థులను ఎక్కడికైతే పంపిస్తామో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సెక్యూరిటీ ఎంతవరకు ఉంది? అంటే రష్యా యుక్రెయిన్ వార్ విషయానికి వస్తే, రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుందండి. యుక్రెయిన్ రష్యా మీద కాదు. అండ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ యుక్రెయిన్ ఈజ్ ఆక్యుపైడ్ బై రష్యా. సో ఇది చాలామంది తెలియదు, ఏమనుకుంటే రష్యాని అటాక్ చేస్తారు. రష్యా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ, ఆల్రెడీ మనం ముందే మాట్లాడుకున్నాం. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ మిలిటరీ అండి. సో రష్యాని యుక్రెయిన్ ఏం దాడి చేయట్లేదు, రష్యానే యుక్రెయిన్ని ఆక్యుపై చేసుకోవడం. యాక్చువల్గా యుక్రెయిన్ వాజ్ ఇన్ రష్యా బిఫోర్, ఇట్స్ ఎ సిస్టర్ కంట్రీ లాగా. సో ఏంది వీళ్ళు ఏం చేసినారంటే, యుఎస్ఎస్ఆర్ విడిపోయినప్పుడు యుక్రెయిన్ని వాళ్ళకి వదిలేశారు ఇండిపెండెంట్గా. కానీ అసలు ఇది రష్యా ఇవ్వకపోయి ఉంటే యుక్రెయిన్ అనేది లేదు కంట్రీ. ఓకే, సో యుక్రెయిన్ని ఆల్మోస్ట్ 50% దే హ్యావ్ ఆక్యుపైడ్. కీవ్ వరకు ఆల్రెడీ వెళ్ళినారు, వాళ్ళతో క్రాస్ చేసినారు. సో రష్యా మీద ఎటువంటి దాడి జరగట్లేదు. అండ్ యుక్రెయిన్ వార్ అనేది అవుతుంది, ఇప్పుడు యుక్రెయిన్ పీస్ అడుగుతుంది, బట్ పుతిన్ ఈజ్ నాట్ టేకింగ్ బ్యాక్ బికాస్ రష్యా ఇస్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. సో అక్కడ చదువుకునే విద్యార్థి, రష్యాలో చదువుకునే విద్యార్థికి 1% కూడా ఏం కాదు. ఈవెన్ అమెరికా వచ్చి అటాక్ చేసినా కూడా రష్యాకి 1% కూడా ఏం కాదు. ఓకే, సో ఎంటైర్ వరల్డ్ ఎట్లయితే అమెరికా లీడ్ చేస్తుందో అలాగే రష్యా కూడా వెరీ కాంపిటేటివ్గా ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళి లీడ్ చేయాలని చూస్తుంది. ఓకే, సో ఇజ్రాయల్ ఇరాన్ అటాక్ కానివ్వండి, సిరియా అటాక్ కానివ్వండి, అన్నిట్లలో కూడా రష్యా యుక్రెయిన్ ఫ్లాగ్, అక్కడ యుఎస్ ఫ్లాగ్ అక్కడ ఉంది అంటే ఎమ్మటి నెక్స్ట్ ఫ్లాగ్ విల్ బి రష్యా అనమాట. ఓకే, సో దే ఆర్ వెరీ పవర్ఫుల్ అని, అంత ఈజీ కాదు. సో రష్యా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. స్టూడెంట్ హ్యాపీగా వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, చాలా చక్కగా వాళ్ళు డిగ్రీ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. అంతేకాకుండా మనం కూడా అక్కడ మంచి స్టూడెంట్స్కి ఫ్యాకల్టీస్ కోచింగ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ మధ్యలో కూడా వాళ్ళకి డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్లో రొటేషన్స్కి, సెమినార్స్కి పంపించడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైంలో వింటర్లో బాగా యూరోపియన్లో బాగా సెమినార్ జరుగుతాయి. సో ఈ ఇంటర్మీడియట్ చేంజ్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే డిఫరెంట్ సెమినార్స్ ఉంటాయి. ఈ సెమినార్స్ కూడా మనం స్టూడెంట్ని పంపించడము, అక్కడ వాళ్ళు ఒక క్రెడిట్ అంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ ఫ్యూచర్లో వాళ్ళ పీజీలో, సూపర్ స్పెషల్లో యూజ్ అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ కూడా వాళ్ళు అక్కడ బాగా ఎంటర్టైన్ చేస్తారు. సో వాళ్ళు కూడా టైఅప్ అయ్యి కొలాబరేట్ అయి ఉన్న యూనివర్సిటీస్కి ఇక్కడ నుండి యూరోప్ కానివ్వండి, యూఎస్ కానివ్వండి, ఏ కంట్రీకి అయినా కూడా డైరెక్ట్ అక్కడే వీసా వేసుకొని వెళ్ళిపోయి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకే సార్, ఇంకోటి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మీ సంస్థ ఎప్పుడు పెట్టారు? ఎన్ని సంవత్సరాలుగా మీరు మన విద్యార్థుల్ని విదేశాలకు పంపిస్తున్నారు? అసలు ఏ దేశాలకు మీరు పంపించారు? ఎంతమంది ఇప్పుడు డాక్టర్లు అయ్యారు? మనము ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా అలాగే ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు మంచి డాక్టర్స్ అయినారు. దే ఆర్ ప్రాక్టీసింగ్, దే ఆర్ గివింగ్ సర్వీస్ కూడా అండి. ఓకే, అదే కాకుండా మనకి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మన దగ్గర ఎంతోమంది పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 9 పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, 9 to 10 పాస్డ్ అవుట్ బ్యాచెస్. సో వీళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ చదువుకొని అక్కడే కొంతమంది పీజీస్ చేయడము, కొంతమంది ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయడం, కొంతమంది యూఎస్ వెళ్ళినారు, యూకే వెళ్ళినారు, జర్మనీ వెళ్ళినారు, డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళినారు అనమాట. సో ఆ టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన వీసాస్ కానివ్వండి, లేదంటే
పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళు, లేదంటే యూకే ప్లాబ్ ఎగ్జామ్, యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్కి కావాల్సిన ఏదైతే మెటీరియల్స్ కానివ్వండి, లేదంటే ఒక గైడెన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు బెస్ట్ డాక్టర్స్గా అక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలాంటి సందర్భమే నేను రీసెంట్గా యూకేకి వెళ్ళినప్పుడు కూడా మన వన్ ఆఫ్ ద మెడికో అల్యూమిని అక్కడ నేను కలవడం జరిగింది. అండ్ అతనితోనే ఉన్న 2 days వీ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది జస్ట్ మనం ఏదో పంపించడం అనేది కాకుండా మనం ఇచ్చిన ఒక సపోర్ట్కి స్టూడెంట్ ఈరోజు బెస్ట్ డాక్టర్గా అయ్యి మనకు అక్కడ ఇంకా కొలాబరేషన్స్ తేవడానికి అతను కూడా ఎంతో తాపత్రయపడుతున్నాడు. మన కంపెనీ కానీ మనం పనిచేసే యూనివర్సిటీస్తో కానీ ఆయన ఒక ఇన్విటేషన్స్ వాళ్ళ ఒక హాస్పిటల్స్తో, క్లినికల్ హాస్పిటల్స్తో కొలాబరేట్ చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి మనకు సాయం చేయడం ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మేము స్టూడెంట్కి ఇవ్వడం కాదు, స్టూడెంట్స్ కూడా మాకు ఇస్తున్నారు ఏదో ఒక రూపంలో. ఓకే. సో దిస్ ఈజ్ లైక్ మ్యూచువల్గా వీఆర్ సో హ్యాపీ మనకు అట్లాంటి విద్యార్థులు మన ద్వారా చదువుకోవడం. అండ్ మేము కూడా మంచి విద్యార్థులు మాకు ఎవ్రీ ఇయర్ రావడం, మన ద్వారా ఎంబీబీఎస్ చేసుకొని వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. అన్నిటికన్నా ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక పేదింటి విద్యార్థి కూడా రష్యాలో చేసుకునే రీతిలో తక్కువ ఫీజులో తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చేస్తారు. సార్ మీరు తక్కువ ఖర్చు తక్కువ ఫీజు అంటున్నారు కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఫీజు గురించి కొంత భయం ఉంటుంది సార్. ఎంత లేదన్నా రష్యాకి పంపిస్తున్నాం, 6 సంవత్సరాల పాటు చదివిస్తున్నాం విదేశాల్లో. మరి రష్యా అంటే డెవలప్డ్ కంట్రీ, అది ఎక్కువ ఉంటుంది ఫీజులు, లక్షలు పోయాలి, ఇలాంటి భయం ఉంటుంది. అంటే తెలియకముందు ఇలాంటి ఆందోళన ఉంటుంది. సో ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్గా, ఎండీగా ఫీజు గురించి తల్లిదండ్రులకు క్లియర్గా చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు యాజ్ అ చీఫ్ ఎండీగా నేను ఒకటి ఏం చెప్తా అంటే, పేరెంట్స్ కొంతవరకు ఖర్చు పెట్టుకున్నా ఈ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఎట్ ప్రజెంట్ రష్యాకి కూడా లోన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు మన బ్యాంక్ సైడ్ గవర్నమెంట్ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది, నువ్వు తిరిగి వెళ్ళి చదువుకొని వచ్చి ప్రాక్టీస్ చేసి డబ్బులు కట్టొచ్చు. రెండోది మన దగ్గర కూడా విదేశీ విద్యా పథకం లాంటివి ఎన్నో స్కీమ్లు ఉన్నాయి. ఓకే. ఇలాంటి పథకాలు కూడా మీరు ఆన్లైన్లో బ్రౌజ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్నో స్కాలర్షిప్స్ ఉన్నాయి ఇక్కడ వస్తున్నాయి, అంబేద్కర్ స్కాలర్షిప్స్ అని అవి. సో ఈ స్కాలర్షిప్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా కూడా మా కంపెనీలోనే మేము సపోర్ట్ ఇస్తాం. ఒకవేళ స్టూడెంట్ ఇన్ టైం ఫీజు కట్టలేకపోయినా కొంతవరకు మనం కూడా ఫినాన్షియల్గా సాయం చేయడం లాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళు రిటర్న్ మళ్ళీ పే చేసినప్పటికీ చేయనప్పటికీ బట్ మన వంతుకు మనం కొంత సాయం చేస్తాం. కొంతమంది ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నాం, ఎందుకంటే పేదింటి విద్యార్థికి ఏదైనా మన వంతు సాయం ఒక డిస్కౌంట్ ప్రైజెస్ కానివ్వండి, ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీస్కి ఇవ్వగలుగుతాం. సో ఇలాంటి మంచివి మనం ఎందుకు ఇస్తున్నాం అంటే స్టూడెంట్ అల్టిమేట్గా మనకి ఇండియాలో డాక్టర్ కొరత అనేది ఏదైతే ఉందో అది పోవాలి అనే దానికోసం మన ముఖ్యమైన ప్రాధాన్యత. సో దీంట్లో మేము విఫలం అవ్వకుండా సక్సెస్ఫుల్గా మేము ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఇండియాకి తీసుకురావాలి అనేది అవర్ మెయిన్ గోల్ అనమాట. అవును. సో ఈ విధంగా డాక్టర్ల అవసరం దేశానికి చాలా ముఖ్యం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి మహమ్మారులు ముంచుకొస్తే తెలియదు, డాక్టర్లు చాలా అవసరం భవిష్యత్తులో. అవునండి. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కంజక్టివైటిస్ కానివ్వండి, కోవిడ్ కానీ చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అవును. సో ఎంతోమంది డాక్టర్లు కూడా చనిపోవడం జరిగింది కోవిడ్లో, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. సో ఇలాంటి టైంలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ రిక్వైర్మెంట్. సో ఈ డాక్టర్స్ అనేది కూడా మనకి అండ్ డాక్టర్కి ఉండే విలువ మర్యాద అనేది ఎక్కడ మనం ఏం చేసినా రాదు. ఒక దేవుడి తర్వాత దేవుడితో పోల్చే డాక్టర్ని. ఈవెన్ అతను ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, ఆయనకైనా జబ్బు వస్తుంది, ఆ జబ్బు డాక్టరే తీర్చాలి తప్ప హోమ్ మినిస్టర్ లేకపోతే పక్క కంట్రీ ప్రెసిడెంట్ తీర్చలేడు. సో డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏం చేస్తారంటే డబ్బులు లేవని చెప్పేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డివేట్ అవుతారు. అంటే ఇక్కడ లోకల్లో కూడా మీకు చాలా ప్రైవేట్ కాలేజెస్, చాలా కాలేజెస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళ ఒక బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఒకటి మ్యానిపులేట్ చేస్తున్నారు. సో నేనేం చెప్తా అంటే మీరు ఇక్కడ 2-3 లక్షలు కట్టి ఏజీబీఎస్ చేయడం కానీ వెటర్నరీ లాంటివి చేసే బదులు ఇదే 2.5 lakhsకి మీకు అక్కడ రష్యాలో ఎంబీబీఎస్ అయిపోతుంది కాబట్టి పర్ ఇయర్. అది హ్యాపీగా మీరు 15 లక్షలు ఎంబీబీఎస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మీరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే నెలకి 2 లక్షలు ఎక్కడికి వెళ్ళదు మీకు శాలరీ. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఇది ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరికీ కూడా చాలా బెస్ట్ సర్వీస్ ఇచ్చి మంచి టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనం ఎంబీబీఎస్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఈవెన్ పాస్పోర్ట్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానీ ఏదన్నా మేము మన కంపెనీ ద్వారా విల్ హెల్ప్ దెమ్. సో ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ డాక్టర్ డిగ్రీ తీసుకునే వరకు మేము వాళ్ళకి 100% వాళ్ళ తోడుండి
వాళ్ళకి వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒక డౌట్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు పేపర్ చూసినా, లేకపోతే టీవీలు చూసినా, ఇంకోటి చూసినా ఇలాంటి సంస్థలు చాలానే ఉంటాయి. చాలా ఇంటర్వ్యూల్లో చాలామంది చెప్తూ ఉంటారు. అవునండి. బట్ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రత్యేకత ఏంటి? తల్లిదండ్రులు ఈ సంస్థనే ఎందుకు ఎంచుకోవాలి? ఈ సంస్థ ద్వారానే తమ పిల్లల్ని ఎందుకు విదేశాలకు పంపించాలి అంటే వాట్ ఆర్ యువర్ స్పెషాలిటీస్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ స్టూడెంట్ ఇప్పుడు వల్లి గారు కన్సల్టెన్సీ పెడితే ఇట్ ఈస్ డిఫరెంట్, మనం టీవీ ఎండి కన్సల్టెన్సీ పెడితే డిఫరెంట్, కానీ నేను కన్సల్టెన్సీ నడపడం డిఫరెంట్ బికాజ్ ఐఎమ్ ఏ డాక్టర్. ఎస్, యువర్ రైట్. నాకు అవగాహన ఉంది, నాకు స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ గురించి ఎలాంటి కాలేజ్లో చదివితే గుడ్ రిజల్ట్ వస్తుందనే దాని గురించి ఐడియా ఉంది. అండ్ అతని సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, లేదంటే అతనికి అతి తక్కువ ఖర్చు, ఎందుకంటే నేను బిలో యావరేజ్ ఫ్యామిలీ నుండి వచ్చినాయి కాబట్టి తక్కువ ఖర్చుతో చదువుకుంటే ఎక్కువ, ఇప్పుడు కోట్లు పెట్టే బదులు అతి తక్కువతో ఖర్చు చదువుకొని యూ కెన్ బి బెస్ట్ డాక్టర్ అండి. సో ఇవన్నిటికి కూడా అన్నిటికన్నా ముందు నేను ఒక డాక్టర్ని కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ ఐడియాతోనే నేను స్టూడెంట్కి ద బెస్ట్ వే ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంది. అండ్ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎండి ఒక్కడు మాత్రమే డాక్టర్ కాదు, ఇట్స్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఎండి ఏదైతే ఉన్నాడో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా బ్రదర్, మా ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎ పార్ట్నర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. ఓకే. అండ్ వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అవ్వడం, నేను, నా మిస్సెస్, మా ఎంటైర్ ఫ్యామిలీ, మై సిస్టర్, ఎవ్రీవన్ అందరూ డాక్టర్లు అండి మీ ఫ్యామిలీలో? డాక్టర్. సూపర్. సో ఏ ఒక్క స్టూడెంట్ కూడా కన్ఫ్యూజ్ అవ్వడం లేదు, ఎందుకంటే వెన్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్, డాక్టర్స్ ఆర్ డూయింగ్ దిస్ ఏదైతే ప్రాసెస్ ఉందో, ప్రాజెక్ట్స్ అనేవి డాక్టర్స్ చేస్తున్నప్పుడు సో స్టూడెంట్ ఎక్కడ కూడా మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో దే విల్ బీ ఇన్ ఏ ప్రాపర్ వే. స్టూడెంట్ ఏదో చిన్న వాటికి ఏదన్నా యూనివర్సిటీలో కావాల్సిన దానికి మనల్ని అడుగుతాడే తప్ప మనం పంపించే ఏ ఒక్క యూనివర్సిటీ కూడా స్టూడెంట్ మళ్ళీ మనకు తిరిగి కాల్ చేయడు. ఎందుకంటే వీ హ్యావ్ టీమ్, అట్లా అంత టీమ్ని మేము స్టూడెంట్గా టీమ్ని మానిటర్ చేస్తాం. వెన్ వీఆర్ మానిటరింగ్ అవర్ టీమ్ దేర్, వాళ్ళు ఆటోమేటిక్గా స్టూడెంట్స్ని మానిటర్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా రెక్టిఫై చేస్తారు. అండ్ వాళ్ళకి ఏ టైంలో ఏ కోచింగ్స్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అనాటమీ అయిపోయి ఫిజియాలజీ అయిపోగానే నేను సర్జరీ టాపిక్ చెప్తే ఎక్కడో 4th ఇయర్ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్లో కోచింగ్ ఇస్తే వేస్ట్. సో ఏ టైంలో ఎలాంటి కోచింగ్స్ ఇవ్వాలి, ఎలాంటి ఎగ్జామ్స్కి వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి లాంగ్వేజెస్ వీళ్ళు నేర్చుకుంటే ఆ కంట్రీస్కి వెళ్ళి వీళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు అనే దాని గురించి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం అనమాట. సో నాకు చదువుకునే వాళ్ళంటే కూడా చాలా ఇష్టం. సో చదువుకునే వాళ్ళకి నేను 1 గంట కాదు 5 గంటలైనా కూర్చొని ఐ కెన్ గివ్ ఏ ప్రాపర్ గైడెన్స్. సో వాళ్ళందరికీ కూడా నీ స్టూడెంట్స్ వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు నన్ను కలుస్తారు, ఆఫీస్కి వచ్చి కలవడం కానీ, నేను ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉంటే నియర్ బై సిటీస్లో ఉంటే వచ్చి నన్ను కలవడం కానీ చేస్తాను. ఓకే. సో ఈ విధంగా మేము అన్ని విధాలుగా యాక్టివ్గా ఉంటాం, ఎందుకంటే ఐ కండక్ట్ లాట్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ అండి. నేను ఎక్కడెక్కడో సరోజిని హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, ఎల్వి ప్రసాద్, భస్మతారకంలో, వీళ్ళందరూ నాకు డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో నేను కొలాబరేట్ అవుతాను. వాళ్ళందరూ కూడా నేను మన హాస్పిటల్ ద్వారా క్యాంపులు చేసినప్పుడు కూడా వాళ్ళు వస్తారు. అలాగే మన ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాకి వస్తారో వాళ్ళని కూడా మేము ఆ క్యాంప్స్కి తీసుకెళ్తాం. సో వీళ్ళందరూ డాక్టర్స్తో మాట్లాడడం, కమ్యూనికేట్ అవ్వడం, కాంటాక్ట్స్ పెంచుకోవడం, సో సబ్జెక్ట్ బ్రీఫ్గా తెలుసుకోవడం అండ్ ఫ్యూచర్ గైడెన్స్ అనేది అక్కడే వస్తుంది. వెన్ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఒక డాక్టర్స్తో మాట్లాడుతుంటేనే, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో మాట్లాడితే మనకి ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్ చెప్తారు. సో ఈ విధంగా నేను ప్రోగ్రామ్స్ చేయడం కానివ్వండి, లేదంటే ఈ విధంగా ఒక గ్రూప్ మీటింగ్స్ పెట్టడం కానివ్వండి, కాఫీ టైం లాగా అట్లా కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. స్టూడెంట్కి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అనేది ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పలేకపోయినా 4 డాక్టర్లతో మాట్లాడి ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అయినా వాళ్ళకి గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ ద స్ట్రాటజీ విచ్ ఐ యూస్ అనమాట. ఓకే. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. అక్కడ స్టూడెంట్స్ చదువుతున్న క్రమంలో ఎవరైనా ఒక స్టూడెంట్ సిక్ అయ్యాడు అనుకోండి, ఏంటి అక్కడ చూసేవాళ్ళు బాగున్నారు? అక్కడ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివేది మెడికల్ కాలేజ్లో కాబట్టి ఆటోమేటిక్గా మెడికల్ కాలేజ్కి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. 2000 పడకల హాస్పిటల్ అండ్ 2000, 4000, 6000 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి 100-200 కూడా కాదు. సో ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే మీకు 300, మ్యాక్సిమం మినిమం 200-300 బెడెడ్ ఉన్న హాస్పిటల్స్కి ఎంసీఐ రికగ్నైజేషన్ ఇచ్చేసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అక్కడ మినిమం 1000-2000 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. సో ఏ ఒక ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఇమ్మీడియట్గా ర్యాపిడ్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ స్టూడెంట్కి కూడా అక్కడ యూనివర్సిటీతో టచ్ ఉంటాడు కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్
కాస్ట్తోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అండ్ అంటే కేరింగ్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎట్లా ఉంది అనేది చూస్తా. డాక్టర్ అన్నప్పుడు ఒక డాక్టర్ ఏదైనా ఏ కంట్రీతో పని లేదండి. అతను డాక్టర్ అయి ఉంటే ఆ పేషెంట్ ఏ దేశం నుండి వచ్చింది అనేది చూడడు, ఆ పేషెంట్కి ఏ జబ్బు ఉందనేది చూస్తాడు. సో అది ఎక్కడికి వెళ్ళినా కూడా మెడికల్లో, రష్యాలో కానివ్వండి, ఏ కంట్రీ అయినా ఇమీడియట్లీ దే విల్ గివ్ ద ట్రీట్మెంట్ అనమాట. అండ్ అంతేకాకుండా మనం వాళ్ళకి స్టూడెంట్స్కి మెడికల్ ఇన్సూరెన్సెస్ కూడా చేస్తాం. సో ఒకవేళ ఫార్మసీ మెడిసిన్స్ అయితే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ మెడిసిన్స్ అయితే కొనుక్కోవాలి కదా. సో ఆ మెడిసిన్స్ కూడా ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఇవన్నీ కూడా మనము చేయడం జరుగుతుంది. విల్ బి వెరీ ప్లాన్ అనమాట. ఓకే. సో ఎటువంటి ఖర్చు స్టూడెంట్కి రాకుండా చూడడానికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. సూపర్ సార్. అందుకే మీ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. సో డెఫినెట్గా నేను కూడా చాలా బలంగా చెప్తున్నా, మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత రష్యా ఈజ్ ద బెస్ట్ కంట్రీ. అక్కడ ఎంబీబీఎస్ చేయడానికి తల్లిదండ్రులు నిస్సంకోచంగా ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా రష్యాలో మీ పిల్లల్ని డాక్టర్ చదివించండి. ముఖ్యంగా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా వెళితే కనుక ఇంకా మీ పిల్లలు హ్యాపీగా ఉంటారనడానికి ఈ ఇంటర్వ్యూ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.